ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జమ్మికుంట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. తహసీల్దార్ రజని నివాసంలో పాటు ఆమె బంధువుల ఇళ్లలో 5 చోట్ల అధికారులు సోదాలు చేశారు. ఈ సోదాల్లో 3,20,00,000 విలువైన ఆస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 7 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు భారీగా ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. వాటితో పాటు 1.4 కిలోల బంగారు ఆభరణాలు, 1,40,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత రజనీని అరెస్టు చేసిన పోలీసులు కరీంనగర్ కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో తహసీల్దార్ రజనీకి కరీంనగర్ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, సందీప్, కరీంనగర్ జిల్లా జమ్మికుంట తహసీల్దార్ రజనీ ఇంట్లో ఉదయం నుంచి కూడా నిన్న రాత్రి వరకు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అయితే ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మాత్రం ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి మాత్రం విచారణ చేపట్టారు. అయితే ఏకకాలంలో ఇటు హన్మకొండలోని కేఎల్ఎన్ రెడ్డి కాలనీతో పాటు ఇతర ఆమె బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహించినట్టు కూడా తెలుస్తుంది. అయితే దాదాపు ఈమె తహసీల్దార్ రజనీ మాత్రం జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డికి సమీప బంధువు అని కూడా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అయితే ఆమె ఇంటితో పాటు గతంలో రజనీ పనిచేసే వివిధ మండలాలకు సంబంధించిన ఇతరుల ఇళ్లలో కూడా ఏసీబీ అధికారుల బృందాలు మాత్రం దాడులు చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఉమ్మడి వరంగల్, కరీంనగర్ జిల్లాలతో పాటు ఇతర ప్రాంతాలు ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీగా ఆస్తులు కూడబెట్టినట్టు కూడా గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు మాత్రం గతంలో మాత్రం 5 సార్లు కూడా ఈమెపై ఏసీబీ అధికారులు దాడులు చేసి పట్టుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా 5 సార్లు కూడా మిస్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఎక్కువ ప్రైమ్ ఏరియా పోస్టింగ్ లో కొనసాగిన తహసీల్దార్ రవి తన గతంలో కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నది. అయితే ఆ బాధితులు కొంతమంది మాత్రం ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో మాత్రం రెడ్గా ప్రాప్ చేసేందుకు కూడా గతంలో కూడా ఏసీబీ అధికారులు ప్రయత్నించినప్పటికీ కూడా చివరి నిమిషాలు ఆమె మిస్ అయినట్టు కూడా మనకు ప్రచారం జరుగుతుంది. అయితే దాదాపు 6వసారి మాత్రం ఇటు ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న కేసులో మాత్రం ఇటు రాష్ట్ర ప్రభుత్వము మారిన వెంటనే మాత్రం ఒక్కొక్కరుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ తహసీల్దార్లపై మాత్రం ఈ భూములకు సంబంధించిన దాంట్లో తహసీల్దార్ పాత్ర ధరణి పోవటం సంబంధించి మిస్యూజ్ చేశారనే నేపథ్యంలో మాత్రం ఇటు కేసుల్లో సస్పెండ్ కూడా చర్యలకు కూడా కలెక్టర్ చర్యలు తీసుకుంటున్నారు. అంటే ఈ నేపథ్యంలో దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈ వారం రోజుల్లో మాత్రం 3 తహసీల్దార్లపై ఇటు కలెక్టర్ చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఇటు జమ్మికుంట తహసీల్దార్ గా ఉన్న రజనీపై కూడా ఏసీబీ అధికారులు మాత్రం సోదాలు నిర్వహించారు. అంటే దాదాపు టీచర్ నుంచి అయితే రజనీ కూడా మొదట టీచర్ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి తర్వాత రెవెన్యూ విభాగంలో మన ఎగ్జామ్స్ రాసి తహసీల్దార్ గారు తయారు. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నుంచి గతంలో కూడా ఈమె అధికారము చూసుకొని మాత్రం ఒకే వరంగల్ జిల్లాలోను కరీంనగర్ జిల్లాలో పనిచేస్తే ఆమె ఒకసారి మంచిర్యాల జిల్లాకు కూడా బదిలీపై వెళ్ళినప్పటి నేపథ్యంలో కూడా 24 గంటల్లో మాత్రమే పోస్టింగ్ కూడా రద్దు చేసుకున్నట్టు కూడా మనకు ప్రచారం జరిగింది. అయితే దీంతో పాటు కూడా పూర్తి స్థాయిలో అధికార బలం ఉన్న రజనీ మాత్రం పూర్తి స్థాయిలో దాన్ని దుర్వినియోగం చేశారని చెప్పేసి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మాత్రం నిన్న ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో దాడులు నిర్వహించిన అధికారులు దాదాపు 3,25,00,000 ఆస్తులను కూడా ఇలా అక్రమంగా గుర్తించినట్లు తెలుస్తుంది. అయితే మార్కెట్ విలువ ప్రకారం ఇది 3,25,00,000 ఉంటుందని చెప్పేసి అంచనా వేస్తున్న నేపథ్యంలో ఇది బయట మాత్రం మార్కెట్ విలువ దాదాపు సుమారు 12 కోట్ల విలువ ఉంటుందని కూడా ఇటు ప్రచారం జరుగుతుంది. సందీప్, అయితే రజనీకి మాత్రం ఆదాయానికి మించి ఆస్తులు ఉన్న నేపథ్యంలో మాత్రం ఇటు హన్మకొండలో 2 అంతస్తుల ఇల్లుతో పాటు 21 ఇంటి స్థలాలు, 7 ఎకరాల భూమితో పాటు 2 కార్లు, 3 ద్విచక్ర వాహనాలు, బ్యాంకులో 25 లక్షల నగదుతో పాటు లాకర్లో ఉన్న 1.5 కిలో బంగారం, ఇంట్లో 1,50,000 నగదు లభించినట్టు కూడా పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు వెల్లడించారు. అయితే ఏసీబీ రమణమూర్తి ఆధ్వర్యంలో మాత్రం
ఈ తహసీల్దార్ రజనీని రాత్రి అదుపులోకి తీసుకొని పూర్తి విధానం కరీంనగర్ కోర్టులో హాజరుపరిచినప్పుడు ఆమెకు దాదాపు 14 రోజుల రిమాండ్ విధించినట్టు కూడా మనకు అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. గోపి, అంటే ఇంత భారీ మొత్తంలో ఆస్తులు కూడగట్టినట్టు తెలుస్తుంది. అంటే ఏసీబీ అధికారులు ఎలా గుర్తించారు? ఎవరైనా బాధితులు కంప్లైంట్ ఇచ్చారా? ఈ విచారణకి ఎన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? గత కొంతకాలంగా కూడా రజనీ ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో జమ్మికుంటకు బదిలైనప్పటి నుంచి కూడా ఇటు అధికారం దాదాపు బీఆర్ఎస్ అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు మాత్రం ఇది అధికారంలో ఉంటూ ఆమె విచ్చలవిడిగా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న నేపథ్యంలో మాత్రం బాధితులు మాత్రం చాలా మంది కూడా ఇటు ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో సమాచారం ఫిర్యాదులు కూడా చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం మారడంతో పాటు ఇటు కరీంనగర్ జిల్లాలో భూములకు సంబంధించిన ల్యాండ్ కు సంబంధించిన కేసులు కూడా దాదాపు 100ల సంఖ్యలో కూడా రావడం జరుగుతుంది. అయితే ఇటీవల జరిగిన ఫిర్యాదుల పరంగా కూడా ఇటు కరీంనగర్ జిల్లాలో ఇటు సిపి కావచ్చు, ఇటు కలెక్టర్ కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారుల మాత్రం కలెక్టర్ చర్యలు తీసుకుంటూ ఇటు పోలీస్ సిపి కూడా ఎవరైతే ఆ గతంలో భూమి ఆక్యుపై చేసి ల్యాండ్ మ్యాప్ చేశారో వారిపై కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసి కూడా అరెస్ట్ పర్వం కొనసాగింది. అయితే బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలను కూడా ఇటు సిపి అరెస్ట్ చేసి రిమాండ్లకు పంపించడం జరిగింది. ప్రజలకు ఎవరి ఇబ్బంది కలిగినా కానీ తక్షణమే చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం మారిన నేపథ్యంలో మాత్రం ఈ పూర్తి స్థాయిలో అవినీతి ఎవరైతే ఆరోపణలు ఉన్నాయో వారిపై మాత్రం చర్యలకు కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఉన్నతాధికారులు కూడా విచారణ వేగవంతం చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే జమ్మికుంట తహసీల్దార్ గా ఉన్న రజనీపై కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఫిర్యాదులు రావడంతో మాత్రం ఏసీబీ అధికారులు గతంలో దాదాపు 5 సార్లు జరిగినప్పటికీ కూడా ముందే తమ అధికారం ఉన్న సమయంలో జరిగిన నేపథ్యంలో బీఆర్ఎస్ ఉన్న పార్టీలో ఉన్న సమయంలో మాత్రం తప్పించుకున్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఇప్పుడు దాదాపు పూర్తి స్థాయిలో కేసు ముందస్తుగానే ఏసీబీ అధికారులు అవినీతి అక్రమ ఆస్తులు కూడబెట్టిన నేపథ్యంలో మాత్రం కేసులు నమోదు చేసి దాదాపు విచారణ చేపట్టారు. దీని నేపథ్యంలోనే ఆమెతో పాటు ఆమె సమీప బంధువుల ఇళ్లను కూడా సోదాలు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే పూర్తి స్థాయిలో ప్రస్తుతం అయితే నిన్న జరిగిన సోదాలో ఇది 3,20,00,000 విలువ ఆస్తులను గుర్తించిన అధికారులు కోర్టులో హాజరుపై రిమాండ్ చెల్లించారు. అయితే మరోసారి కూడా ఈమెపై మాత్రం విచారణ చేసేందుకు కూడా కస్టడీ తీసుకునేందుకు కూడా ఇటు ఏసీబీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ కోర్టు కూడా చెప్పే అవకాశం ఉంది. దీన్ని బట్టి కూడా మరికొంత కూడా ఈమెకు సంబంధించిన బంధువులు ఇళ్ళ కావచ్చు, మరి ఇతర ఈమె పనిచేసిన చోట్ల కూడా పూర్తి స్థాయిలో ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారు, ఇంకెంత ఉందన్నది కూడా విచారిస్తామని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ గోపి.